నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకున్న జీఎస్టీ తగ్గింపు నిర్ణయాలతో పేద మధ్యతరగతి ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించడానికి పెదపూడి గ్రామ పంచాయతీ పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెదపూడి మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి సారథ్యంలో ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక నిత్యావసర వస్తువులపై, ముఖ్యంగా మందులు, ఇన్సూరెన్స్లపై విధించిన జీఎస్టీని తగ్గించారు. కిరాణా సామాగ్రిపై గతంలో ఉన్న 13% జీఎస్టీని 5%కి, రోజువారీ నిత్యావసరాలపై 18% నుండి 12% వరకు ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించారు. దుస్తుల కొనుగోలుపై 12% ఉన్న జీఎస్టీని కూడా 5%కి తగ్గించడంతో ప్రజలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది. అదేవిధంగా ట్రాక్టర్లు, చిన్న కార్లు, మోటార్ సైకిళ్లు, టెలివిజన్లు, ఏసీలపై జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో వెసులుబాటు లభించింది. ఈ తగ్గింపులు ప్రజల కొనుగోలు శక్తిని పెంచి జీవన ప్రమాణాలను మెరుగుతరుస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రయోజనాలను దుకాణదారులకు, ప్రజలకు పూర్తిగా తెలియజేయడానికి పరిపాలనాధికారి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు బెనర్జీ, అనిల్, ఎన్ఆర్ఈజీసీ ఏపీఓలు సత్యనారాయణ, రామకృష్ణ, శేషగిరి, మూర్తి, పంచాయతీ కార్యదర్శి ఉషారాణి మరియు ఆమె సిబ్బంది, దోమాడ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ వాసంశెట్టి శ్రీనివాస్ కలిసి గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రతి ఇంటికి, ప్రతి దుకాణానికి వెళ్లి జీఎస్టీ తగ్గింపులు గురించి వివరించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అనే నినాదంతో ఐఈసీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం వారు మనకి అనేక వస్తువుల మీద కల్పించిన రాయితీలో ప్రత్యక్షంగా ఈరోజు ఒక మోటార్ సైకిల్ ఈ జీఎస్టీ తగ్గించిన వలన కొనుక్కోవడం జరిగింది అమ్మాయి. మరి ఈ మోటార్ సైకిల్కి సంబంధించి గతంలో అయితే 1,30,000 ఉండేది. మరి సుమారు 10,000 రూపాయలు జీఎస్టీ తగ్గింది. అలాగే ఇతర రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకుని మరి ఈ సుజుకి బండిని, అంటే అన్ని మోటార్ సైకిల్కి కూడా వర్తించింది ఈ బండిని అమ్మాయి ఇవాళ కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేసామంటే జీఎస్టీ తగ్గించారు కదా సార్ అంటుందండి. ఎందుకన్నా మనకు ప్రత్యక్ష నిదర్శనం ఏమీ లేదు. అందరూ కూడా అన్నీ కొనుక్కోవచ్చు.